अस्तु। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। गुरुरेव गतिः गुरुमेव भजे। गुरुणैव सहास्मि नमो गुरवे। न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरौ मम पाहि गुरौ। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षरसमां न्यायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तम् तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु। ఎవరు పఠామి సంస్కృతం సమ్యక్ జానంతవా జానంతః వా పఠామి సంస్కృతం? హరి ఓం. మ్యామ్ నేను చెప్పచ్చా? ఎవరు? మ్యామ్ లక్షణ్య. మ్యామ్ సమీక్ష చెప్పచ్చా? సమీక్షవా? ఏకనిమిషం. ప్రార్థనా నమస్కారం इति प्रेषयामि। अनन्तरं पठतु। మ్యామ్ నేను చెప్పచ్చా? లక్షణ్య. అద్య సమీక్ష చెప్తుంది నాన్న, రేపు నువ్వు చెప్తే కానీ సరేనా? ఓకే మ్యామ్. అస్తు. ఏక నిమిషం నాన్న. సమీక్ష ఏక నిమిషం, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. పట్టుతున్నానా? సరస్వతి నమస్సుభ్య వారదే కాంతిని విద్యామి. అస్తు అస్తు. సమీక్ష ఒక నిమిషం ఆపేస్తాయి, నువ్వు చదవద్దు. లాక్షణ్య చదువుతా అన్నావా? చదువుతానా? ఎస్ మ్యామ్. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధే భవతు మే సదా. ఉత్తమం. అనంతరం పఠామి సంస్కృతం జ్ఞానంతి వా? పఠామి సంస్కృతం జ్ఞానామి సంస్కృత సంవ్యాధి వినేత. రాలేదనుకుంటా కదా, నేను మిమ్మల్ని ప్రాక్టీస్ చేసుకోమన్నాను కదా, అభ్యాసం చేయమన్నాను కదా. పఠామి సంస్కృతం ఎవరు చెప్తారు? పఠామి సంస్కృతం. పఠామి సంస్కృతం అంటే ఇదిగో ధ్యేయ మంత్రం నానా. పఠామి సంస్కృతం నిత్యం ఉంది కదా. మ్యామ్ నాకు నేను ట్రై చేయొచ్చా ఒకసారి? ట్రై చేయొద్దు నానా, నేను చెప్పా కదా మీకు. మీరు ముందు బాగా అభ్యాసం చేసి నాకు పంపించండి, మీ చేత చదివిస్తానని చెప్పాను కదా నేను. మరి నా మాట ఎవరు వినలేదు కదా. ఆ కమలనైనా చెప్తావమ్మా? మొత్తం చెప్తావా?
ఎస్ మ్యామ్. ఆం మహోదయే. చదువు నాన్న. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ సరే అయితే నైజం. సరే అయితే నేను చదువుతాను ఇవాళ. నేను చదువుతాను, వినండి అందరూ చక్కగా విని రేపు తర్వాత ఆదివారం జరిగే తరగతిలో మీరు చదవండి, నాకు పంపించండి. మీరు అందరూ వాయిస్ మెసేజ్ అంటారు కదా, రికార్డ్ చేసి చక్కగా నాకు చదివి వినిపించండి. నా నెంబర్కి పంపించండి. నేను తప్పులేమన్నుంటే సరిచేస్తాను. ఆ తర్వాత తరగతిలో మీరు పాడది గాని. అహం పఠామి మహోదయ. మహోదయ 1+ అన్నారు, పేరు మార్చుకుంటే బాగుంటుంది. ఓకే మేడం. చదవండి మహోదయ. వచ్చు కదా. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. ధన్యవాద మహోదయ. అత్ర కించిత్ దోషం, సంస్కృతస్య ప్రసారాయ इति దీర్ఘం ఉచ్చారణం కృతవతి. అత్ర దీర్ఘం నాస్తి మహోదయ. సంస్కృతస్య ప్రసారాయ. అస్తు మహోదయ. అత్ర ఇత్ర ఆత్మానం ఆత్మానం అత్ర ఆత్మానం ఇది పఠితవతి. అత్ర ఏవ శుద్ధం కరోతు. ఆత్మానం ఆహుతం మన్యే వందే సంస్కృతమాతరం ఇది పఠతు. అస్తు, ధన్యవాదాः మహోదయ. చింతా మాస్తు మహోదయ. ప్రారభ్యే సర్వేభ్యः అశుద్ధం ఏవ పఠితం సంభవం అస్తి. చింతా మాస్తు. అస్తు, ధన్యవాదः మహోదయ. ధన్యవాదः. విశ్వ ఏనా ఏదైనా ప్రశ్న ఉందా? అందరూ కెమెరా ఆన్ చేసుకున్నానా? నాకు తెలుసు. ఏం తెలుసు నానా? పఠామి సంస్కృతం. అవునా? ఆదివారం జరిగే తరగతిలో పాడతావా నానా? నాకు వాయిస్ మెసేజ్ పంపించినానా? ధ్వని ముద్రణం ఏవ ప్రేషయతు మమ కృతే. అనంతరం ఆగామి రవివాసర కక్షాయాం తవేవ భవాని ఏవ పఠతు. నువ్వే చదివి గాని. అస్తు, ఉత్తమం. అద్య ప్రతిదినం మనము ఒక సూక్తితో తరగతి ప్రారంభిస్తాము. సూక్తి అంటే ఏంటి అనేది అందరికీ తెలుసు. ఒక మంచి మాట. మంచి మాట అనేది పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఇలా ఆచరిస్తే బాగుంటుంది అనేది. అదే దాన్ని సూక్తి అని అంటాము. అది ఈనాటి సూక్తి ఏంటంటే ఇది: ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహా పరం బలం సోత్సాహస్య హి లోకేషు నా కించిదపి దుర్లభం. అంటే ఏంటి అంటే, ఉత్సాహ అంటే, ఉత్సాహం అంటే ఏంటి నాన్న? ఉత్సాహం అంటే అందరికీ తెలిసిన పదమే కదా అది. ఉత్సాహం అంటే ఏంటి? అర్థం కాలే, మళ్ళీ ఒక. ఉత్సాహము అంటే ఏంటి? సంతోషంగా. అలాగే బలవాన్ అంటే ఎవరు? ఎనర్జీ పర్సన్.
ఎనర్జీ పర్సన్, శక్తివంతులు, బలవంతులు. అలాగే ఇక్కడ ఆర్య, బలవాన్ ఆర్య అన్నారు. ఆర్య అంటే ఎవరు? ఆర్య అంటే పెద్దవాళ్ళని మనం వినయంగా గౌరవపదంగా, ఇప్పుడు గురువు గారు అని ఎలా అని అంటాము, అలానే ఆర్య అంటే కూడా పెద్దవాళ్ళని మనం సంబోధించే ఒక పదం అన్నమాట ఆర్య అంటే. ఆర్య అని అక్కడ సంబోధిస్తున్నారు. ఆర్య ఉత్సాహం అంటే పట్టుదల, ఏదైనా పని చెయ్యాలనే తపన, దాన్ని కూడా ఉత్సాహం అని అంటారు. ఆ తపన ఉంటే సరిపోతుందా? లేదు కదా. మనం అడుగు ముందుకు వేయాలి, అడుగు ముందుకు వేస్తేనే ఆ పని మనం చేయగలుగుతాం కదా. ఆ విషయం అందరికీ తెలుసు కదా. మనసులో నేను ఈ పని చేయాలి అని కూర్చున్నాం అనుకో, ఆ పని అయిపోతుందా? అయిపోదు కదా. అది ముందులో మనసులో ఏంటి, నేను ఈ పని చేయాలి అని ఉత్సాహం ఉండాలి. ఆ తర్వాత ఆ పని చేయడానికి ఒక శక్తి, బలం అంటే శక్తి అని కూడా వస్తుంది, ఆ శక్తి కూడా ఉండాలి. ఆ శక్తి ఉంటేనే ఏమవుతుంది? ఉత్సాహం కంటే పరం అంటే అంతకంటే గొప్ప, మనం చెయ్యాలనే శక్తి ఉంటే చాలు, అంతకంటే గొప్పమైనది ఏదీ లేదు. ఉత్సాహాత్ పరమం బలం, అదే పెద్ద, ఆ ఉత్సాహం అనేది మనిషిలో పెద్ద బలాన్ని ఇస్తుందన్నమాట. ఎంత ఓపిక లేని వాళ్ళైనా సరే, నేను ఇవాళ ఈ పని చేయాలి అని మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే, ఎంత కష్టమైనా సరే మనం ఆ పని చేస్తామా లేదా? అవునా? అవును మ్యామ్. అది అన్నమాట. మనలో ఇప్పుడు మీరు కూడా చాలా ఉత్సాహవంతులు, చాలా బలవంతులు. ఎందుకు చెప్పండి? మేము అన్ని పనులు చేస్తామని, అన్ని హార్డ్ పనులు చేస్తామని. అలాగే మీరు ఎంతో ఉత్సాహంతో చిన్న వయసులో అయినా సంస్కృతం నేర్చుకోవాలి, మన భాషని ఇంకా మనం నేర్చుకోవాలి, ఇంకా దేవుని పట్ల అవగాహన తెలియాలి, ఇలాంటి అన్నిటినీ తెలుసుకోవాలని చెప్పి సంస్కృతం నేర్చుకోవడానికి వచ్చారు. కాబట్టి మీరు కూడా చాలా బలవంతులు, ఉత్సాహమైన వాళ్ళు. మీ ఉత్సాహం ఉండబట్టే కదా మీరు ఇక్కడికి రాగలిగారు, నేను మీకు చెప్పగలుగుతున్నాను. లేకపోతే ఏమీ జరగదు కదా. అది మీరు గొప్పవాళ్ళు అన్నమాట. మీరు కూడా అదే ఉత్సాహం లేకపోతే ఏముంటుంది లోకంలో? ఇక్కడ చూడండి, లోకేషు సహుత్సాహం, ఉత్సాహం కలిగిన వాడికి లోకంలో. మీరందరూ మ్యూట్ లో ఉండాలి నానా, నేను చెప్పేటప్పుడు మీరు మ్యూట్ లో ఉండండి. నేను ప్రశ్న వేసినప్పుడు మాత్రమే మైక్ ని ఆన్ చేయండి. నేను చెప్పిన లేదంటే గోలగా అంటే మిగతా పిల్లలకి వినిపించదు, అందుకోసం. లోకంలో ఉత్సాహం కలిగిన వాడికి కించితపి, కొంచెము కూడా దుర్లభం నా, అసాధ్యం అనేది ఏమీ లేదు. ఎవరైతే ఉత్సాహంగా నేను ఈ పని చేస్తాను అని చెప్పి ముందుకు అడుగు వేస్తారో, అలాంటి వ్యక్తులకి కొంచెం కూడా ఈ పని నేను చెయ్యలేను, ఇది చాలా కష్టమైన పని అని ఒక్కరో కూడా చిన్ని ఆలోచన కూడా రాదనమాట. అది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. అస్తు. సరే, కానీ నిన్న నేను ఓనమాల సరే, ఇది ఉంది చూడండి, మమ నామ. ఎవరు ఆచరిస్తున్నారు ఇవన్నిటిని? మీరు నీ పేరేంటి అని అడిగినప్పుడు ఎవరికైనా మమ నామ లక్ష్మి అంటూ, లేదా యశ్వంత్ అంటూ, మమ నామ విశ్వ, ఇలా ఎవరు చెప్తున్నారు? విశ్వ. ఎవరైనా ఆచరిస్తున్నారా? చెప్పినవి పాటిస్తున్నారా? అవునా? ఉత్తమం. అక్కడ చూడండి, యజ్ఞ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళైతే అందరూ చేతులు ఎత్తుతున్నారు, మేమందరం ఆ పనే చేస్తున్నాము అని చెప్పి. ఉత్తమం నాన్న, చాలా మంచి పని చేస్తున్నారు. ఓ, సమీక్ష కూడా చేస్తుందా? ఉత్తమం. ఇక్కడ ఏంటి, భవతః నామ అన్నారు కదా, భవతః నామ అంటే ఏంటి? భవతః నా అస్తు, నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతానైతే అందరూ మ్యూట్ లో ఉండండి. భవతః నామ, ఇప్పుడు శ్రద్ధగా వినాలి, మీరు ఆచరించాలి. ఎవరినైనా నీ పేరేంటి అని అడిగేటప్పుడు, అదే మగవాళ్ళనైతే, అది చిన్నపిల్లవాడైనా పెద్దవాళ్ళైనా సరే, మీ పేరేంటి అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు భవతః నామ కిం అని ప్రశ్న వేయాలి. అర్థమవుతుందా? అదే ఆడవాళ్ళైతే
అది అమ్మాయి అయినా అదే స్త్రీ అయినా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా వృద్ధులైనా సరే మీ పేరేమిటి అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు భవత్యాహ నామకిం. ఉమ్, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, మీ అందరూ చాలా మంది ఉన్నారు. అయితే నేను 11ంటికి తరగతిలోకి ప్రవేశించి మీ అందరినీ మీరు ఏం చేస్తారు, ప్రశ్నలు వేసుకోండి. మీ పేరేంటి మీ పేరేంటి అంటూ పరిచయాలు చేసుకోండి. మీరు ముందే ముందే తరగతిలోకి వచ్చేసి ఒక అరగంట ముందే అభ్యాసం చేసుకో ఉంటారా రోజు? హరి ఓం. ఇలా మమ నామ భవతః నామ కిం భవత్యాహ నామ కిం ఇలాంటి ఇత్యాది పదాన్ని ఉపయుజ్య కక్షాయాం ప్రవేశం కృత్వా ప్రవేశించి తరగతిలోకి ప్రవేశించి ఆ తర్వాత ఈ పదాలు ఉపయోగించి మమ నామ లక్ష్మీః భవతః నామ కిం ఇత్యాది ప్రశ్నలు వేసుకుంటూ భవత్యాహ నామ కిం అని ప్రశ్న వేసుకుంటూ మీరు పరిచయాలు చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈసారి ఆదివారం 11ంటికే మీరు ఎవరికి కుదిరితే వాళ్ళకి తరగతిలోకి ప్రవేశించి మీకు మీరు పరిచయాలు చేసుకోండి, మౌనంగా కూర్చోకుండా. అర్థమవుతుందా? అప్పుడు మీకు బాగా అభ్యాసం అవుతుంది, మీకు వస్తుంది చక్కగా. అస్తు. ఇది పాఠశాల అన్నం. పాఠశాల అనేది స్త్రీలింగం కాబట్టి మీ పాఠశాల పేరేంటి అని ఎవరినైనా మనం అడగాలి అనుకున్నప్పుడు భవతః పాఠశాలాయాః నామ కిం, మీ యొక్క పాఠశాల పేరేంటి, పాఠశాలాయాః నామ కిం. అదే విద్యాలయం అంటాం. విద్యాలయం అనేది నపుంసకలింగం, అందుకని దానికి విద్యాలయస్య నామ కిం, మీ విద్యాలయం పేరేంటి అని ప్రశ్న అడగాలి. అలాగే ఇక్కడ చదువుతున్నాం కదా, పఠతి కిం పఠతి, ఏం చదువుతున్నాం, అది ఎవరిని అడగాలి? భవాన్ మీరేం చదువుతున్నారు? భవాన్ అంటే మీరు అని గౌరవంగా మనం సంబోధిస్తున్నాం, వాళ్ళని పిలుస్తున్నాం. భవాన్ కిం పఠతి, అది అబ్బాయిని. అదే అమ్మాయిని అనుకో, భవతి కిం పఠతి, నువ్వేం చదువుతున్నావు, మీరేం చదువుతున్నారు అని మనం అమ్మాయిని అలా అడుగుతాం. భవతి కిం పఠతి, భవాన్ కిం పఠతి ఇది. అలాగే నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఇప్పుడు నేను మొన్న అడిగాను, నువ్వు ఏ ఊర్లో ఉంటున్నావు నానా అని అడుగుతున్నాను కదా, అలా అన్నప్పుడు కుత్ర నివసతి, ఇక్కడ కూడా భవాన్ అని ఉపయోగించవచ్చు. భవాన్ కుత్ర నివసతి, హరి ఓం. నేను చెప్పేటప్పుడు నాన్న ఎవరు మైక్ ఆన్ చేయొద్దు, మాట్లాడొద్దు. మీకు ప్రశ్న ఉంటే చెప్పాను కదా, ఇలా చెయ్యి హస్తం ఉన్నయేతు, అనంతరం అహం ప్రశ్నాం పృచ్ఛామి, అడుగుతాను ఏంటి అని. అర్థమవుతుందా? కుత్ర నివసతి, కుత్ర నివసతి అంటే మీరు ఎక్కడ ఉంటారు అని మనం ప్రశ్న అడగాలి అనుకున్నప్పుడు కుత్ర నివసతి. ఇలాంటి అన్ని మీరు ఏం చేస్తారంటే మీ నోట్బుక్ లో రాసుకోండి. టిప్పణీ పుస్తకం చెప్పా కదా, అందులో రాసుకోండి ఇవన్నీ. ఇప్పుడు కాదు, ఇప్పుడు రాసుకోవద్దు. తరగతి అయిపోయాక నేను ప్రతిరోజు వచ్చిన వీడియో ఆనంద బ్రహ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అందరూ? అయితే అందులో ఎప్పుడు జరిగిన తరగతి అప్పుడు తప్పకుండా వస్తుంది, అది వినండి. విని మీరు చక్కగా ఏం చేస్తారు, ఇవన్నీ రాసుకోండి. టిప్పణీ పుస్తకే లిఖతు, అనంతరం ప్రయత్నం కరోతు. ఏక నిమిషం అమ్మా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తున్నా, నాది బ్యాటరీ అయిపోతున్నట్టుంది. హరి ఓం. హరి నేను ఒక్క నిమిషం పక్కకి వెళ్ళానో లేదో, అందరూ కోలాహలం చేసేస్తున్నారుగా. సరే అస్తు. అనంతరం ఏం చెప్పాం మనం ఇక్కడ, ఏం చెప్పాం మనం, ఇవేంటి చెప్పండి. సంబోధన, ఇది ఏంటి? శిష్టాచార అంటే ఏంటి అంటే, మనము ఎవరినైనా పలకరించాలి అన్నప్పుడు ఏమని పలకరిస్తాం? హరి ఓం అంటాం.
ఆ తర్వాత వాళ్ళకి నమస్కారం చెప్పాలనుకో, నమస్తే సార్, నమస్తే మహోదయే ఇలా చెప్తాం కదా, అది అందుకని నమస్తే అని వాళ్ళని సంబోధిస్తాం. అది తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా నమస్తే అనే ఉంటుంది. నమస్కారః అని తెలుగులో అంటాము, మన సంస్కృతంలో నమస్తే మహోదయే లేదా నమస్తే మహోదయ ఇది. అనంతరం సుప్రభాతం. ప్రాతకాలే ఉదయం నిద్రలేగవంగానే మనం అమ్మకు కానీ నాన్నకు కానీ మన చెల్లెలు కానీ అన్న ఎవరికైనా సరే లేదా మన ఫ్రెండ్ స్నేహితులు ఉంటారు వాళ్ళకైనా సరే సుప్రభాతం అంటూ మనం చెప్తామన్నమాట. అలాగే మనం ఏదైనా తప్పు చేసామనుకో, తప్పు చేసినప్పుడు ఏంటి, నన్ను క్షమించమ్మా అంటాం కదా, ఆ క్షమించు అనడాన్ని ఇక్కడ ఏంటి క్షమ్యతాం అని సంస్కృతంలో అంటాం. అనంతరం రాత్రి పడుకునే ముందు ఏం చెప్తాము, శుభరాత్రి అంటే గుడ్ నైట్ అని మనం ఎలా అయితే చెప్తామో అలానే సంస్కృతంలో శుభరాత్రి అమ్మా అంటూ మీరు ఎప్పుడు ఇవన్నీ చెప్పినట్టు ఆచరించాలి. ఇది ఇప్పుడేంటి చింతామాస్తు. ఇప్పుడు చింతామాస్తు అంటే ఏంటి, ఏదైనా మనం తప్పు అంటే ఎవరైనా ఒకటి ఏది చెప్పబోయి ఇంకోటి ఏదైనా మాట్లాడుతాం అనుకో, అయ్యో నేను ఇలా చెప్పబోయాను, ఇలా చెప్పానేంటి ఇలా అనుకుంటాం. అలాంటప్పుడు ఏం పర్వాలేదులే అని మనం అంటాం కదా, అలాంటప్పుడు చింతామాస్తు అని చెప్తామన్నమాట. అస్తు. అనంతరం ఇది ఆలు. వర్ణమాల. వర్ణమాల జ్ఞానంతవా సర్వే సర్వే అందరికీ వచ్చాయా వర్ణమాల? నాకైతే 2-3 రాసి చక్కగా పంపించారు, ఇంకా ఎవరు రాయలేదు. లాక్షణ్య. అస్తు. ఏ లాక్షణ్య కెమెరా మైక్ ఆన్ చేయలేదేంటి నాన్న? మ్యామ్ నా కెమెరా కి ప్రాబ్లం ఉంది మ్యామ్. అస్తు నాన్న అస్తు. మ్యామ్ నేను అన్ని అక్షరాలు రాసినాను, లైక్ పంపించినాను కూడా. చూసాను నాన్న, అదే చెప్తున్నా కదా, నాకు 2-3 రాసి పంపించారు, నా మాట చక్కగా విన్నారు 2-3 మాత్రం. సరే, ఇప్పుడు ఆలు. ఈ ఆల్ని ఎలా పలకాలి? ఆ ఈ ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు లు ఏ ఐ ఓ ఔ అం అహ. ఇవి కదా, వీటికి ఒక్క నిమిషము. ఇప్పుడు మన అక్షరాలు ఉన్నాయి కదా, మన అక్షరాలని మొత్తం 3 రకాలుగా అనుకుంటాం. ఏమేంటివి? దీర్ఘస్వరాలు, హ్రస్వస్వరాహ, దీర్ఘస్వరాహ, హలంతాహ లేదా వ్యంజనాని. వ్యంజనాని అంటే ఇవి కక్కాలు ఉన్నాయి కదా, వీటిని వ్యంజనాలు అంటాము. ఇలా హ్రస్వస్వరాహ. హ్రస్వస్వరాహ అంటే ఏంటి? ఆ దీర్ఘాలు ఉండదు. ఆ ఈ రు ఆ ఈ ఊరులు హ్రస్వస్వరాలు. అలాగే దీర్ఘస్వరాహ అంటే మనం కొంచెం దీర్ఘం తీస్తూ పలుకుతాం అన్నమాట వాటిని. ఆ ఈ ఊ ఏ ఐ ఓ వీటిని దీర్ఘస్వరాలు అంటారు. హ్రస్వస్వరాలను ఏమంటారు? అలా దానికి ఇంకో పేరు కూడా ఉంది, ఏకమాత్ర. అంటే ఒక్కసారి ఇలా పలికే వాటిని ఏకమాత్ర అంటారు. అంటూ దీర్ఘంతో పలికే వాటిని ద్విమాత్ర అని కూడా అంటారు. అనంతరం ఇవి ఇప్పుడు ఈ అమ్ము ఉంది. ఈ అమ్ము అదే హ్రస్వస్వరము కాదు, అలానే దీర్ఘస్వరము కాదు. ఎందుకని? దీనికి ఏమైందంటే పైన ఇగో చూడండి, పైన ఇలా చుక్క వచ్చింది కదా, ఈ చుక్క రావడం వల్ల దీనికి ఏంటంటే అనుస్వార సహిత అకారః. అనుస్వారం అంటే అమ్మ అంటున్నాం కదా, అమ్మ అన్నప్పుడు ఏముంది, అని పలుకుతున్నాం అక్కడ, అందుకని వాటిని ఏమంటారు? అనుస్వార సహిత అకారః అంటాం. అలాగే ఈ అహా అంటున్నాం. అహా అనగానే ఏంటి, పక్కన చూసారా ఈ 2 చుక్కలు ఉన్నాయి. ఈ 2 చుక్కలు వచ్చాయి కాబట్టి వీటిని విసర్గ అంటారు. ఈ 2 చుక్కల్ని విసర్గ అంటారు.
ఈ విసర్గ సహిత, సహిత అంటే కలిసినటువంటి అని, విసర్గ ఉన్నటువంటి అకారము. ఇది అందుకని ఇవన్నీ ఏంటి, హ్రస్వస్వరము కాదు, దీర్ఘస్వరము కాదు. ఇది అనుస్వార సహిత అకారః అంటారు, అహాని విసర్గ సహిత అకారః అంటాము. అలాగే హలంతాలు వ్యంజనాని. ఈ వ్యంజనాల్ని మీరు ఇంకా నేను చెప్పలేదు మీకు కదా, చెప్తాను నేను. ఈ తర్వాత మనం ఏంటి, ఒక్క నిమిషం. మ్యూట్ లో ఉండాలి అమ్మా, మ్యూట్ లో ఉండాలి మీరు. మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి, మ్యూట్ లో వినండి. ఇవన్నీ నేను మళ్ళీ ఆనికి చెప్తాను. ఇప్పుడు ఇవి చూసారా, ఇవి గుర్తున్నాయా? నేను ఆల్ని మీకు సులభంగా మనసులో ఉండిపోయే విధంగా ఒక శ్లోకం రూపంలో చెప్పాను. గుర్తుందా ఎవరికైనా ఈ శ్లోకం? అవును మ్యామ్, నాకు గుర్తుంది. గుర్తుందా? పాడతారా ఎవరన్నా? మ్యామ్ నేను పాడతాను. ఇక్కడైతే ఎవరు ప్రయత్నం చేయొద్దు నాన్న, ఎందుకంటే మన తరగతికి మధ్య 2 రోజులు గ్యాప్ అంటే ఉంటుంది కాబట్టి, వ్యవధి ఉంటుంది 2 రోజులు. ఈ వ్యవధిలో ఏం చేయాలి, మీరు చెప్పినవి అభ్యాసం చేయండి నాన్న. అభ్యాసం చేస్తే మనం కొత్తవి నేర్చుకోవచ్చు. మళ్ళీ మీరు అక్కడే ఉండిపోయారనుకో, ఇవన్నీ రాకుండా నేను చెప్పి ఉపయోగం ఉండదు కదా. ఇంతసేపు కష్టపడి చెప్తున్నానా, వీటి వల్ల ఉపయోగం ఉండదు కదా మీరు అభ్యాసం చేయకపోతే. అందుకని మీరు ఈ ఖాళీ జరిగిన సమయంలో నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఆచరించండి. అర్థమవుతుందా? ఇది ఎవరు చెప్తారు ఇప్పుడు? చెప్తారా? వచ్చిందా? లేక నేను చెప్పుకుంటా వెళ్ళిపోనా? నేను చెప్పిన నేను చెప్తానని. చెప్పండి. సరే, నేను చెప్తాను వినండి. ఇవాళ నేను చెప్తాను ఇవన్నీ. మీరు ఆదివారం జరిగే తరగతిలో మాత్రము తప్పకుండా ఇవన్నీ మీరు చెప్పాలి. అర్థమవుతుందా? మీకు చివరన ఇచ్చిన ఒక అరగంట, 12:30 నుంచి 1 గంట వరకు మీకు నేను సమయాన్ని ఇస్తున్నా కదా. ఈ 1 గంట, ఈ అర్ధగంట సమయంలో మీరు ఇప్పుడు నేను చెప్పిన తరగతిలో అయినా సరే పర్వాలేదు, నేర్చుకొని నాకు చెప్పండి. వినిపిస్తుందా? అలా ఆచరించండి. మీరు నాకు ఏం చెప్పారు, ఏదో ఒక కొత్త శ్లోకం నేర్చుకొని వస్తాము, మీకు చెప్తాము అని చెప్పారు కదా. అలానే ఏదైనా సరే పర్వాలేదు, శ్లోకమో లేకపోతే నేను నేర్పించినవో ఏదైనా సరే నాకు మీ చివరి ఉన్న అరగంటలో చెప్పాలి. నేను చెప్తాను వినండి. అశ్వః ఆమ్రం. ఒకటి పలకండి. అశ్వః ఆమ్రం. ఒక్కరు చెప్పండి నాన్న, మిగతా అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఏంటంటే సరిగా అర్థం కాదు, అందుకు. సరే, సమీక్ష. సరే చెప్పినాను. అశ్వః ఆమ్రం. అశ్వః చపలతి ఆమ్రం మధురం. అశ్వః చపలతి ఆమ్రం మధురం. అశ్వః చపలః ఆమ్రం మధురం. చపలః. ఏక నిమిషం లాక్షణ్య. అశ్వః చపలః ఆమ్రం మధురం. అశ్వః చపలః ఆమ్రం మధురం. ఈక్షుః ఈశః. ఈక్షుః ఈశః. సర్వతు రక్షానపి పరమేశ్వరః. సర్వతు రక్షతు సర్వానపి, అందరినీ రక్షిస్తాడు.
రక్షతు సర్వానపి పరమేశ్వరః. సరే నేను చెప్తూ ఉంటాను, మీరు అంటే ఆడియో వింటుంది, యూట్యూబ్ లో వీడియో వస్తుంది కదా, అది వినేసి మళ్ళీ మీరు ఇంట్లో బాగా చక్కగా అభ్యాసం చేయండి. రేపు మీరే చెప్తే కానీ, ఎందుకంటే ఇదే సమయం ఇక్కడే ఆగిపోతున్నాం మనం. నేను చెప్తాను వినండి. ఋత్విక్ ఏనా ఏక నిమిషం సర్వే మ్యూట్ కరోతు. అహం పఠామి అనంతరం. సరే అందరూ మ్యూట్ లో ఉండండి నాన్న, నేను చెప్తాను వింటూ వెళ్ళిపోదాం. అశ్వః ఆమ్రం అశ్వః ఆమ్రం అశ్వః చపలః ఆమ్రం మధురం. ఈక్షుః ఈశః ఈక్షుః ఈశః రక్షతు సర్వానపి పరమేశః. ఉదకం ఊర్మిః ఉదకం ఊర్మిః ఉదకం ప్రవహతి ప్రభవతి ఊర్మిః. ఋషిః ఋషిం నమామః ఋషిః ఋషిం నమామః. ఋలు ఇతి వయం పఠామః ఋలు ఇతి వయం పఠామః. ఏడః ఏడః ఐంద్రజాలికః. ఏడః స్థూలః పుష్టః. ఏడః స్థూలః పుష్టః. ఓతుః మ్యాం మ్యాం ఓతుః ఓతుః మ్యాం మ్యాం ఓతుః. ఔషధం మాస్తు మాస్తు ఔషధం మాస్తు మాస్తు. అస్తు. అనంతరం ఇదాनीं కాకాల్ విషయమే అహం ఇవాళ కక్కాలు నేర్చుకుందాము. హరి ఓం. మౌనమేన తిష్టంతు, మౌనంగా ఉండండి. సమీక్ష ఏంటనా? నేను చెప్పా టీచర్, నేను చెప్పడా? ఏం చెప్తావు నాన్న? ఇది వర్ణమాల. చెప్పు. ఈ ఉ లు రు లు ఏ ఐ ఓ ఔ అం అహ క గ గ న. సరే నేను చెప్తాను, ఇవి పలకండి. నేను ఎలా అయితే దీర్ఘంతో చెప్తున్నానో అలా చెప్పండి, మీకు సులువుగా గుర్తుండిపోతాయి. అర్థమైందా? అనగానే మనకి ఏం గుర్తువాలి? చిన్నప్పుడు మాకైతే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, అట్లా తెలుగులో నేర్పించేవాళ్ళు. ఇప్పుడు సంస్కృతంలో, అందుకే మీకు ఇంకా బాగా అవి మాకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఇలా గుర్తుండాలనే ఉద్దేశంతోనే మీకోసం నేను చాలా వెతికి ఎలా ఈ పిల్లలకి అర్థమయ్యేలా నేర్పించాలి అని చెప్పి నేర్చుకున్నాను నేను. మీరు కూడా నా కోసం అలాగే నేర్చుకోండి. ఇది ఇంకా ఎవరు ఒకరు పలకండి. ఎవరు పలుకుతారు? సమీక్ష పలుకు. నేను చెప్తాను, పలుకు. ఇంకా అందరూ మ్యూట్ లో ఉండాలి. అందరూ మ్యూట్ లో ఉండాలి.
cha, జా ja, ఝ ja, ఝ కొంచెం గట్టిగా అదేంటి ఒత్తు మన పొట్లో నుంచి రావాలన్నమాట ఝ అన్నట్లు. ఇప్పుడు చ అన్నా అనుకో, చ ఏంటి పేదాల మీద నుంచే పలుకుతున్నాం, చ చ అంటూ ఇలా అంటున్నాం. అదే ఛ అన్నప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది ఛ అంటూ. అలాగే ఇప్పుడు జ ఉంది, జ జ అనగానే నాలుగు మీదే ఉంటుంది జ. ఝ అనగానే ఇక్కడి నుంచి వస్తుంది చూడండి, ఇక్కడి నుంచి మీకు రావాలి ఝ అట్లా. జ్ఞ జ్ఞ అనేది ఈ ముక్కు నుంచి రావాలి. జ్ఞా ఇప్పుడు జ్ఞా అనగానే జ్ఞా కూడా అంతే, ముక్కు నుంచి వస్తుంది అది సౌండ్ అనేది జ్ఞ. nya, ఇలా nya, ఉమ్. కా నేను చెప్తాను, ఒక నిమిషం మీ అందరు మ్యూట్ లో ఉండండి. క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ జ్ఞ. హరి ఓం. అందరూ మ్యూట్ లో ఉండాలి నాన్న, మీ ఇంట్లో జరిగే సౌండ్లు కూడా నా దగ్గరికి వినిపిస్తున్నాయి. సరే మానస్ ఏంటి నాన్న, ఏమన్నా డౌట్ ఉందా? మ్యామ్ ఏం లేదు మ్యామ్, నేను చదవాలనుకున్నాను మ్యామ్. సరే అయితే ఇప్పుడు చదివిగానైతే నువ్వు ఇంకెవరు? నిదేశ? అవును మ్యామ్. ఏంటన్నా మ్యామ్ ఆ పదాలను అల్ప ప్రాణాక్షరాలు మహా ప్రాణాక్షరాలు అంటారు మ్యామ్. అవును 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 నాన్న, అల్ప ప్రాణాక్షరాలు అని మహా ప్రాణాక్షరాలు అని అంటారు. ఇంకా మీకు చెప్పలేదు కాబట్టి అవి నేను చెప్పలేదు మీకు, ముందు ఇవి పలకనిచ్చి ఆ తర్వాత ఏంటంటే చెప్దామని అనుకున్నాను. అస్తు. సరే మానస్ చెప్పు నాన్న. మ్యామ్ కా? మ్యామ్ నాకు అక్కడి తెలుసు. నుంచి క క గ గ ఇన్య జ్ఞా చ జ్ఞా అది నాన్న, ఒక్క నిమిషం నాన్న. క ఖ మీరు కొంచెం ఒత్తు పలకండి, మహా ప్రాణాక్షరాలు కదా. క ఖ గ ఘ జ్ఞ జ్ఞ. ఖ ఖ ఉమ్. గ గ న్య గ ఘ ఘ అలా అనాలి. గ ఉమ్. తర్వాత చ చ ఒక్క నిమిషం, అరే రే ముందుకు వెళ్ళిపోతున్నారు. నేనేం చూపించాను ఇక్కడ మీకు? కక్కాలు చూపించాను, కక్కాలు చెప్పండి ఇప్పుడు. క ఖ గ గ ఇన్య. అక్కడ నువ్వు చూడు నాన్న, గా గా రెండు ఒకేలాగా పలుకుతున్నావు. క ఖ అది బాగా పలికావు. గ ఘ గ ఘ ఉమ్. గ ఘ జ్ఞ. అక్కడ ఏంటి జ్ఞా అని, ఇదేంటి జ్ఞా, ఇది ఇది జ్ఞా. మళ్ళీ క ఖ ఉమ్. ఖ గ గ న్య జ్ఞ జ్ఞ. న్య ఒక్క నిమిషం నాన్న. మా యజ్ఞ చారిటబుల్ ట్రస్ట్, మీరు పలుకుతారా? మీ మాటలు చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి నాకు, కొంచెం మౌనంగా ఉంటారా? మహోదయ అస్తు. చాలు. ఛ చ ఛ ఛ జ జ ఝ. జ ఇదేంటి? చ చ జ జ జ్ఞ న్య జ్ఞ అనాలి, ముక్కుతో ఇలా రావాలి. జ్ఞ. న్య చ ఛ చ చ జ జ న్య అన్ని చ చ జ జ జ్ఞ అంటున్నావు. చ ఛ జ ఝ జ్ఞ. న్య మళ్ళీ ఈ రెండు చెప్పు, కక్కాలు చచ్చలు రెండు చెప్పు. ఛ ఛ జ జ న్య కాకాలు చెప్పు, కాకాలు. ఖ ఖ గ గ న్య అన్ని ఇది న్యా అంటున్నావు, ఇది న్యా అంటున్నావు.
ఇది కా అనేది ముందు ఇది అల్ప ప్రాణాక్షరం క అంతే. ఓకే మ్యామ్. అర్థమైందా? ఇది క, ఇది కూడా ఖ ఖ అంటున్నావు కాదు, క ఖ ఓకే మ్యామ్. గ ఘ. ఇది జ్ఞా, గా గాకి జ్ఞా అనాలి ఇది. ఓకే మ్యామ్. ఉమ్. తర్వాత చ ఛ ఠ ఛ జ జ ఝ. జ. మనకి పొట్ట దగ్గర నుంచి గాలి ఎక్కువ రావాలి ఇక్కడ మనకి, ఇలా బాగా రావాలన్నమాట. ఇప్పుడు చ అనగానే అంత ఎక్కువ గాలి రాదు. ఛ అనగానే ఇప్పుడు నీ చెయ్యి ఉంది చూసావా, ఇక్కడ నీ నోటి దగ్గర పెట్టుకొని చూడు, నీకే అర్థమైంది. ఛ అనగానే ఎక్కువ గాలి వస్తుంది. అంటే ఎందుకంటే అది ఎక్కువ పలుకుతున్నావు. జ ఝ అనగానే చూడు ఎంత గాలి వస్తుందో. ఛ. ఉమ్. అలా చ చ జ ఝ ఞ. ఛ ఛ జ జ న్య. ఉమ్. ఇవి ట ట ఠ ఠ డ డ ఢ. డ. ఢ నాలిక అనేది కొంచెం అంగిటికి తగిలిస్తే అనుకో, ఢ అనేది బాగా పలుకు వస్తుంది. డ. ట ఠ డ హ? ఢ డ. న న న న న న అనాది న న. న. ఉమ్. ఠ ఓ ఠ ఠ డ డ న. ట ఠ ఠ ఠ ద ఢ డ డ ఢ. అది ఒత్తు పలకాలి, ఇది రెండో డ అక్షరం. ఢ డ న డ న న న. న. ఇది న అణ అంటాం. అణ. ఇది న. న. త థ ద ఠ థ ఠ న. డ డ న. ఉమ్. ప ప బ బ మ. ప ఫ ప ప ఫ ప బ బ ఫ మ. మ. నేను చెప్తాను పలకండి నాన్న. ప ఫ ప ప బ భ బ బ మ. మ. తర్వాత య య ర ర ల వ. ష ష స ష స ష ష ష స హ. స హ. సరే, నేను మ్యూట్లోకి వెళ్ళినానా? మాధురి మాధురి చెప్పునానా? మ్యామ్ నేను చైత్రాని మ్యామ్. చైత్రావా? అస్తు. అంటే నేను జాయిన్ అయ్యే లింక్ కాదు, డివైస్ అవుట్ ఆఫ్ చార్జ్ కాబట్టి మదర్స్ లింక్ నుంచి జాయిన్ అయ్యాను. నా డౌట్ ఏంటంటే మనకి కా ఖ గ ఘ తర్వాత దాన్ని ఏమంటాము సరిగ్గా అర్థం కాలే, వాల్యూమ్ చాలా ఇదా తక్కువ లేదు. అల్ప ప్రాణాక్షరాలు. ఇది కా కా చ ట త ప. ఈ ఐదుటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఇది ఉంది చూసావా, క ఖ ఛ ఠ థ ఫ. ఈ వీటిని మహాప్రాణాక్షరాలు అంటాం. ఇప్పుడు ఇది కూడా అల్ప ప్రాణాక్షరాలు. గ జ డ ద భ. ఇవి అల్ప ప్రాణాక్షరాలు. ఇవి ఘ ఝ ఢ మహాప్రాణాక్షరాలు భ భ. ఇవి మహాప్రాణాక్షరాలు. మళ్ళీ ఈ వీటిని చూసారా, వి జ్ఞ జ్ఞ న న మ. వీటిని ఏమంటారు? అనునాసికలు అంటాము. అవును. చివర్లో అనలాసికలు అంటే కా యొక్క చా యొక్క వాటిని ఎట్లా పలుకుతాం నాకు సరిగ్గా అది జ్ఞ. ఇది కా వాటిని ఏమనాలి? జ్ఞ. గాకి యావత్ పలుకుతున్నట్టు జ్ఞ జ్ఞ అంటాం. తర్వాత ఇది జ్ఞ జ్ఞ జ్ఞ. మీకు ఇది రాలేదనుకో, ఒకసారి ఇలా ముక్కు మూసుకోండి. జ్ఞ జ్ఞ న న మ. ఒకసారి ట్రై చేయండి, అలా మీకు వస్తుంది. అలానే అంటే రోజు అలా అని కాదు,
మీకు అంటే దానికి దీనికి మధ్య తేడా ఏంటి, ఎలా పలుకుతున్నాము అనేది మనకు అర్థం కావడం కోసం అలా చెప్పాను అంతే. ఇవి ముక్కు ద్వారా పలుకుతాం కాబట్టి వీటిని అనునాసికలు అంటాము. అవును. సో కా యొక్క దాంది న్యా, రెండో దాంది న్యా, అంతేనా? రెండో దాన్ని కా వర్గాన్ని జ్ఞ, రెండో దాన్ని న్య, చా వర్గాన్ని న్య. నా న్యా జ్ఞ జ్ఞ ఇది జ్ఞ న్య. నా. ఓకే. అస్తు. ఋత్విక్ ఏంటన్నా? ధన్యవాదः మహోదయ. ధన్యవాదः. ఋత్విక్ ఏంటన్నా నీ ఏమన్నా ఉందా? హరి ఓం. అస్తు. తర్వాత ఎవరు? నిదేశ్. మ్యామ్ నేను చదవచ్చా ఒకసారి? చదువునానా. క క ఖ చెప్తాను. ఇప్పుడు చదువు. క ఖ గ ఘ జ్ఞ ఛ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ న న న త థ ద ధ న ఫ ఫ భ భ మ యా రా లా వా సే యా రా లా వా సే షా సా హ. ఉత్తమ నాన్న, చక్కగా పల్లె చెప్పావు. ఇంకెవరు? లాక్షణ్య. వస్తు. మ్యామ్ నేను కూడా చెప్పచ్చా? చెప్పు నాన్న. క ఖ గ ఖ న ద జ్ఞ ఛ ప. మళ్ళీ చెప్పు నాన్న, మళ్ళీ చెప్పు. కక్కలు మళ్ళీ చెప్పు. నేను మళ్ళీ వాటినే చూపిస్తాను. నేను ఏదైతే చూపిస్తానో వాటినే చెప్పు. అయితే ఎక్కడున్నావు? చెప్పు. ఏం మళ్ళీ చెప్పినానా? కా ఖ ఖ గ ఘ జ్ఞ 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 ఛ ఛ జ ఝ జ్ఞ 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 ట ట డ డ అన థ థ ధ ధ న ఫ ఫ భ భ మ య రా ల వ ష స ష స ఇది షా స, ఇది షా షా సాహ. షే అది శా అంటారు. శా షా సాహ. ష స హ హ. సరే. 1+ అన్నారు. ఉత్తమం లాక్షణ్య. ఉత్తమం 1+ చెప్పినానా? క ఖ గ ఘ ఞ ఒక్క చ నిమిషం. ఛ జ ఝ ఇన్య న్యా న్యా ఇన్యా కాదు, న్యా అనాలి. ఇన్య న్యా ఇన్య న్యా. కొంచెం ముక్కు ఇలా న్యా అంటూ పలకండి. ఇన్య త థ ద ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ షే ష స అ. ఉత్తమం ఉత్తమం. ఆదిత్య. అమ్మ కెమెరా ఆన్ చేసుకోరాదు నాన్న. ఎస్ మ్యామ్. చెప్పండి నాన్న. మ్యామ్ నేను చెప్పచ్చా? చెప్పమ్మా. క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ జ్ఞ జ్ఞ న్యా న్యా అనండి. జ్ఞ ట ఠ డ ఢ న
త థ ద ధ న త ఫ బ భ మ ర ర ల వ స ష స హ. ఉత్తమం నాన్న. సమన్ సమన్విత చెప్పు నాన్న. త ఖ ద ధ ఞ ఛ ఠ జ ఝ ఞ త థ ద ధ అన త థ ద ద న ప ఫ బ భ మ య ర ల వ సే ష స హ. ఇక్కడ చూసావు నాన్న, ఇక్కడ పా అన్నావు చూసావా, పా ఫ అనాలి, ఫా అని కాదు, అది ఫా కాదు. ఫా అనేది లేదు మనకు పలకడంలో, అసలు లేదు. ఇది ఫ. పా ఫ బా భ మ. ప ఫ బ భ మ ఇదేమన్నావు? ఏమన్నావు? ఇది ఒకసారి చెప్పు. ఈ అనునాసికని, కావర్గం యొక్క అనునాసికని. ఞ జ్ఞ. ఞ ఉత్తమం. ఉత్తమం నాన్న, చక్కగా చెప్పారు. ఇంకెవరున్నారు? హర్షిత. క ఖ గ ఘ ఞ ఛ ఠ జ ఝ ఞ ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ షే ష స హ షే ష స హ. షే ష స హ. ఉత్తమం నాన్న. డోలా శ్రీ అని టీచర్ ఏం చెప్పచ్చా? సబిక్స్ చెప్తిగా నాన్న. తను చెప్పని. శ్రీ చెప్పు నాన్న. క గ గ క గ గ గ గ జ్ఞ. జ్ఞ. ట ట జ జ జ్ఞ జ్ఞ. జ్ఞ. కొంచెం ముక్కుల జ్ఞ ఇలా అనండి, వస్తుంది అదే జ్ఞ. ట ద టా ఠ. అక్కడ టా ఠ. ద ద అన ట డ డ ట న. ట ద ద న ప ప బ ప మ య ర ల వ షే ష స హ. సే షా అది నాన్న. ష. సే ష స హ. ఇది కూడా ప ఫ బ భ మ. సమీక్ష చెప్పు నాన్న. ఖ ఖ గ గ ఞ ట జ జ ఞ. ఒత్తి పలకరాదు, మహాప్రాణాక్షరాలు స్వల్పంగా పలుకుతున్నావు. ఇప్పుడు నేను కదా క ఖ గ ఘ జ్ఞ అంటే అలా అలా పలుకు. చెప్పు. ఖ గ గ ఞ ఛ ఛ జ జ ఞ జ్ఞ. 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 ఞ జ్ఞ. ఒకసారి ఇలా పట్టుకో. జ్ఞాను. ఞ జ్ఞ. ఇలా పట్టుకో. జ్ఞ. ఞ తర్వాత ఎక్కడికి వెళ్ళావు? ట ట ద ద అది న దాతాలు కాదు. టా ట ఠ ఠ డ ద డ డ ద ద ఠ.
టా ఠా డా ఢా నా నా అణ నా. నువ్వు రివర్స్ లో పలుకుతున్నావురా. థ తా అంటున్నావు, అలా కాదు. తా థ ద మళ్ళీ చెప్పు. మళ్ళీ. ఉమ్, ఉమ్. పా కాదది. పా ఫ రెండు పెదాలు మూసి ఫ ఫ. ఉమ్. ఉత్తమం ఉత్తమం. యజ్ఞ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మీరేనా చెప్తారా నాన్న? చెప్పండి. ఉత్తమం ఉత్తమం, చాలా చక్కగా ఒకే కంఠంతో బాగా చెప్పారు నాన్న. ఇక్కడ నాకు మీరు చెప్పినప్పుడు ఎలా అనిపించిందంటే పా ఫ ఇది బాని ఒత్తు పలికినట్టు, ఇది హల్పంగా పలికినట్టు అనిపించింది. భ బా అన్నట్టు అనిపించింది. ఇది ఒక్కసారి చూసుకోండి నాన్న. పా ఫ బా భ మ, అదొక్కసారి చూసుకోండి. ఇంకన్నీ చాలా చక్కగా చెప్పారు. చాలా ఒకే కంఠంతో బాగా చెప్పారు. ఉత్తమం నాన్న. వన్ ప్లస్ ఏం ఆయన మీరు చెప్పారా? 1+ అస్తు. సరే, వీటికి సంబంధించి కూడా నేను ఈ కక్కాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి కూడా నేను ఒక శ్లోకం తయారు చేశాను. ఇవాళ చెప్పుకుందామా, రేపు చెప్పుకుందామా? అంటే ఏంటి, ఇవాళ రేపా? ఇవాళ చెప్పుకుందామా? సరే, ఇవాళ నేను ఊరికి ఒకసారి మీకు అలా పరిచయం చేస్తాను. రేపు తరగతిలో మీ చేత చదివిస్తాను. మీ ఇప్పుడు ఏదైతే చెప్పానో వాటన్నిటినీ మీరు చక్కగా ఇంట్లో నేర్చుకోవాలి. అర్థమైందా? ఇది తయారు చేస్తాను నేను. చూడు, కా ఖ గ గ జ్ఞ కమలం వికసితి కా ఖ గ గ జ్ఞ అంటూ అలా శ్లోకాన్ని తయారు చేశాను నేను. ఒక్క నిమిషం. అందరూ మ్యూట్ లో ఉండండి. ఒకసారి అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. ఎవ్వరూ మైక్ ఆన్ చేసుకొని ఉండకూడదు. నేను ఒక్కదాన్నే పలుకుతాను, నేను ఒక్కదాన్నే పాడతాను. మీరు తర్వాత ఏం చేయాలంటే వీటన్నిటిని, రికార్డింగ్ అంతా ఉంటుంది కదా, ఈ ధ్వని ముద్రణం అంతా, వీటన్నిటిని మీరు యూట్యూబ్ ఛానల్లో చూసి మీరు మళ్ళీ అభ్యాసం చేసుకోండి, ఇంట్లో ఆన్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు నేను చదువుతాను, చూడు. కమలం వికసతి సుందర సరసి, కమలం వికసితి సుందర సరసి, కాకా గగన చటకః గాయతి చూచూ గీతం చాఛాజ్ఞ. కమలం వికసితి సుందర సరసి కాఖ గఘ చటకః కూజతి చూచూ గీతం చాఛాజ్ఞ. టన్ టన్ నాదం కరోతి ఘంట, టం టం నాదం కరోతి ఘంట, టాటా టాఠా డాఢాణా. తరువర శాఖాః హరితాః హరితాః తాథా దాథానా.
यत्र पश्यन्तु चातान् लघु लघु मत्स्यान् पापा बभाम पश्यन्तु चातान् लघु लघु मत्स्यान् पापा बभाम यत्र यत्र रे चित्रपतङ्गाः यत्र यत्र रे चित्रपतङ्गाः यारालावा शशकः सावक धायति कूर्दति शाशासाः पठन्तु सर्वे वदन्तु सर्वे काखा गाघा न चाचा जाजान्य टाटा डाडाना ताता ददना पापा भभमा यारा लावा शेषासाः पठन्तु सर्वे वदन्तु सर्वे कण्ठे 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 सदैव भवतु वर्णानां माला कण्ठे कण्ठे सदैव भवतु वर्णानां माला मालां धृत्वा गायामहरे मालां धृत्वा गायामहरे ला 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 లా 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 లా. ఎలా ఉంది పాట? బాగుందా? ఇదంతా చూడండి, ఇదిగో ఈ కాకాలన్నీ వచ్చేసావా వర్ణమాల. ఈ అన్ని అక్షరాలని ఇలా దండగా చేసుకొని మన మెళ్ళలో వేసుకొని ప్రతి నిమిషం మన కంఠంలో అమ్మా అస్తు నేను ఈ పాటని మనకి రాసి నేను పోస్ట్ చేస్తాను మన గ్రూప్ లో. మీరేమో వీడియో విని ఎలా పలకాలి అనేది నేర్చుకోండి. అర్థమైందా? ఆలు హల్లు అచ్చులో ఒక వర్ణమాల ఉంది కదా, ఆల గురించి పాట, అదొకటి ఇదొకటి ఏమి లేదు. మీకు సులభంగా పాట పాడుతూ ఉంటే ఈ సులభంగా అర్థమవుతుంది. మీరు కూడా చక్కగా నేర్చుకుంటారన్న ఉద్దేశంతో మీకోసం నేను నేర్చుకున్నాను నేను చెప్పాలంటే. అస్తు ఇవి చూడండి, ఇవి వచ్చు కదా మీకు. బాలకః బాలకః. సరే, అందరూ మ్యూట్ లో ఉండండి. ఇక్కడ యజ్ఞవల్క ట్రస్ట్ నుంచి వాళ్ళు చెప్తారు. ఇది చెప్పండి నాన్న. చెప్పు నాన్న, ఇదేంటి? తర్వాత బాలిక, దీర్ఘం రావాలి. బాలిక. తర్వాత ఏంటి? యువకః. యువకః. పురుషః. వృద్ధః. వృద్ధః. వృద్ధా. మహిళా. యువతిః. శిశుః. ఉత్తమం, చక్కగా చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్తారా వీటిని? ఇప్పుడు నేను చెప్తున్నా, చెప్పండి ఒకసారి చెప్పండి. మహోదయ నేను చెప్పచ్చా? చెప్పునా, చెప్పు. బాలకః, బాలిక, యువకః, పురుషః, వృద్ధః, వృద్ధా. వృద్ధా, దీర్ఘం రావాలి నాన్న. వృద్ధా. మహిళా. మహిళా. యువతిః. శిశుః. చక్కగా చెప్పారు, ఉత్తమం. మీరు ఇవన్నీ ఇంట్లో అభ్యాసం చేయండి నాన్న. అభ్యాసం చేస్తే ఏంటంటే మనం కొత్త పాఠాలు నేర్చుకోవచ్చు. ఇంకా అక్కడే ఉండిపోతే ఎట్లా? అర్థమవుతుందా?
మీకు ఇప్పటికే వచ్చేసి ఉండాలి కదా, నేను చెప్తూ ఉన్నప్పుడే మీరు మంచి పిల్లలు నేర్చేసుకుంటున్నారు అనుకున్నాను నేనైతే. ఇవన్నీ తర్వాత నేర్చుకుందాం. మరి మీరు బాగా అవి అభ్యాసం చేస్తే తర్వాత ఇవన్నీ నేర్చుకుందాం. మన యొక్క సుందర ప్రదేశం గురించి తెలుసుకుందాం. సుందర ప్రదేశం అంటే ఏముంటుంది? చంద్రుడు ఉంటారు, మేఘాలుంటాయి, చంద్రః, మేఘః, పర్వతః, ఖగాః, ఖగాః, సూర్యః, వృక్షః. ఇవన్నీ ఏంటి? అందమైన ప్రపంచం. ఉదయం లేవగానే చంద్రుడు ఎంత బాలః అందంగా బాల కనిపిస్తాడు. ఈ బాలుడు చూపిస్తున్నాడు, ఇది నా యొక్క అందమైన ప్రదేశము అని చూపిస్తున్నాడు. ఏంటి ఆ అబ్బాయి యొక్క అందమైన ప్రదేశము అంటే, చంద్రుడు అందంగా ఉన్నాడట, మేఘాలు తెల్ల మేఘాలు వస్తాయి కదా ఆకాశంలో, నల్లటి మబ్బులు, అవి కూడా అబ్బాయికి అందంగా కనిపిస్తున్నాయి. పర్వతాలు దూరం నుంచి ఎక్కడో ఉంటాయి కదా పర్వతాలు, ఆ పర్వతాలు వాడికి అందంగా కనిపిస్తున్నాయి. ఈ ఖగాహ, ఖగాహ అంటే పక్షులు. ఈ పక్షులు ఆకాశంలో అలా ఎగురుతూ ఉంటేనట అబ్బాయికి చాలా అందంగా కనిపిస్తున్నాయట. మీకు అలానే ఇష్టం కదా, పక్షులు ఎగురుతూ ఉంటే ఇష్టంగా చూస్తాం కదా మనం. అందులోనూ చిలుకలు కనిపిస్తే ఇంకా అందంగా చూస్తాం కదా వాటి యొక్క మాటలు వింటూ. సూర్యుడు చూడండి, మనకి ఉదయాన్నే మీరు ఎప్పుడు పోయినా పెందలాడు ఎవరైనా లెగిసారా ఉదయాన్నే మ్యామ్ 5ంటికి నేను అలా మ్యామ్ లెగుస్తావా? ఉత్తమం నాన్న. ఆ ఉదయం లేచినప్పుడు సూర్యోదయం చూసావా ఎప్పుడైనా? చూసాను మ్యామ్. అది ఎలా ఉంటుంది సూర్యోదయం చూసినప్పుడు? మహోదయే. రెడ్డిష్ కలర్ లో ఉంటది. రెడ్డిష్ కలర్ లో ఉండి అందంగా చాలా అందంగా కనిపిస్తాడు కదా. మామూలుగా మనం ఎప్పుడైనా చూడగలమా విడి సమయంలో ఆకాశంలోకి కళ్ళు ఇలా వెత్తి చూడగలమా? చూడలేం కదా. ఉదయాన్నే వచ్చే సూర్యుడు ఎంత అందంగా ఉంటాడో అలాగే ఆయన నుంచి వచ్చే కిరణాల యొక్క శక్తి కూడా మనకి చాలా అవసరం. అందులో ఏంటి, విటమిన్ డి అనేది ఉంటుందట. ఆ విటమిన్ డి ఉండటం వల్ల ఏంటంటే మనకి చాలా ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటివి రావు. అందుకే ఉదయాన్నే లెగిసి ఏం చేయాలి, కాస్త యోగా అలాంటివి చేయడం, అంటే పైకి వెళ్ళి సూర్యోదయం దగ్గర కాసేపు నుంచోని చదువుకోవడం. మానస్, నువ్వు చేస్తావా అవన్నీ? మ్యామ్ 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 మనకి డి విటమిన్ వస్తే మన బోన్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతాయి మ్యామ్. అవును అవును, అందుకే నుంచోవాలి నాన్న. మనకి ప్రకృతిలో నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ఎంత ఆరోగ్యమో తెలుసా. మనకి వినాయక చవితి రోజు కూడా చూడండి, 21 రకాల పత్రాలతో వినాయకుడికి, పత్రాలు అంటే ఏంటి, ఆకులు కదా, ఆకులతో ఆయనకి పూజ చేస్తాం కదా మనం వినాయక చవితి రోజు. ఎవరికైనా తెలుసా అలా చేస్తామా? మహోదయం ఎందుకు చేస్తాను చెప్పండి. ప్రతి ఒక్క ఆకులో, ప్రతి ఒక్క చెట్టులో కూడా ఒక్కొక్క ఔషధ గుణాలు ఉంటాయి. ఆ ఔషధ గుణాలు ఆ ఆకుని మనం స్పర్శించగానే, స్పర్శ అంటే ముట్టుకోగాలని, వాటిలో ఉండే యొక్క ఔషధ గుణాలు మనలో కూడా ప్రవేశిస్తాయన్నమాట. అలా ప్రవేశించినప్పుడు మనకి వాటికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన ఏ అయితే అవసరమో అవన్నీ మనలోకి వెళ్తాయి. అందుకని చెప్పి ఆయనకి వినాయక చవితి రోజు కూడా 21 రకాల ఆకులతో ఆయనకి పూజ చేయాలి అంటారు. సంవత్సరంలో ఒక్క రోజైనా అలా చేస్తే ఏంటంటే ఆ ఆకులకు సంబంధించి వాటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ మనలోకి వెళ్తాయి అనేది ఒక నమ్మకం అంతే. నిజమే, నమ్మకం కాదు, నిజం అది. ఉదయం నా చిన్నప్పుడైతే మా నాన్న 5ంటికే లేపుతాడు, ఉదయాన్నే స్నానం చేసి వెళ్ళేవాళ్ళం, మేమే కోసుకొచ్చుకునే వాళ్ళం ఆకులన్నీ. నేను ఇప్పటికి కూడా అదే చేస్తాను. నేను ప్రతి వినాయక చవితి వచ్చినప్పుడల్లా నేను చక్కగా ఉదయాన్నే స్నానం చేసి బయటికి వెళ్ళి చెట్ల దగ్గరికి నేనే నాకు నచ్చిన ఆకులన్నీ కోసుకొని వచ్చి వినాయకుడికి నేను పూజ చేస్తాను. అలానే మా పిల్లల్ని కూడా తీసుకెళ్తాను, మీరు కూడా రండి అని. ప్రతి ఒక్క ఆకు అంటే నాకు తెలిసినంత వరకు ఆకుల వరకు నేనే కోసుకొని వినాయకుడికి పూజ చేస్తాను. నువ్వు ఒకటే పోతావా? ఉదయాన్నే లేదనుకో, సాయంత్రం రేపు వినాయక చవితి అనంగా సాయంత్రం వెళ్తాను నేను. సాయంత్రం వెళ్ళి 4ంటప్పుడు వెళ్ళి అన్ని కోసుకొచ్చుకొని ఇంట్లో భద్రపరుచుకొని ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసుకునేటప్పుడు ఉపయోగిస్తాను అవన్నీ. ఇప్పటికి కూడా నేను అదే పని చేస్తాను. నేను కొనను ఆకులు, నాకు చేతైనంత వరకు నేను కోసుకొచ్చుకుంటాను. సరే, సూర్య. తర్వాత ఏంటి, వృక్ష. వృక్ష అంటే ఏంటి, చెట్లు. ఇప్పుడు మనకి రోడ్డు మీద చూడండి పచ్చగా చెట్లు ఉన్నాయి అనుకో, ఎంత బాగుంటుంది ఆ చెట్లు చూస్తుంటే, చాలా ముచ్చటేస్తుంది కదా. అలానే ఒక చెట్లు ఉండడం వల్ల ఏమవుతుంది, చెట్లు ఉండటం వల్ల మనకి మంచి గాలి వస్తుంది. మంచి గాలితో పాటు ఏమొస్తుంది,
ఆక్సిజన్ ఆక్సిజన్ మ్యామ్ పండ్లు ఆక్సిజన్ మ్యామ్. మంచి గాలి వస్తే మంచి ఆరోగ్యం వస్తుంది. మ్యామ్ ఆక్సిజన్ వస్తుంది. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చెప్పు ఫ్లవర్స్ మానసి కూడా ఏంటన్నా? వస్తాయి. మ్యామ్ అవును, పళ్ళవి కూడా వస్తాయి. మ్యామ్ ఒక మ్యామ్ మ్యామ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక చెడ్డ గాలి మ్యామ్. అలాంటి చెడ్డ గాలి చెట్ల మీద వస్తే అలాంటి కార్బన్ డైఆక్సైడ్ ని ఆక్సిజన్ గా పంపిస్తాడు మ్యామ్. అవును, మా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మ్యామ్ Factories మనము లో మ్యామ్. తీసుకున్న ఆక్సిజన్ ని మనము ఆక్సిజన్ బయటకి తీసుకుని వదిలినప్పుడు ఆ కార్బన్ వేడి డైఆక్సైడ్ గాలిని బయటికి కార్బన్ డైఆక్సైడ్ అంటారు. ఇప్పుడు అర్థమవుతుందా? మనమేమో మనం జనాభా observe అంతేమో చేసినప్పుడు. పెరిగిపోతున్నాం, మనము ప్రపంచంలో చెట్ల సంఖ్య ఏమో తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునే చెట్లు అనేవి ఉండలేదు. మనకి అప్పుడు మంచి గాలి ఎక్కడ వస్తుంది? మనం పీల్చిన గాలిని మళ్ళీ మనమే పీల్చుకుంటున్నాం. అందువల్ల ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. అవునా? అందుకే మనకి చేతైనంత వరకు మా చిన్నప్పుడైతే మా నాన్న నా ఇంటి ముందు ఉంటుంది, మా అమ్మ ఇంట్లో కూరగాయలు పండించేది, పూల తోట ఉండేది, చాలా చెట్లు ఉండేవి అనమాట. అసలు అవన్నీ చూసాక నాకు అక్కడి నుంచి పక్కకు రాబుద్ది కాదు. ఎంత బాగుంటుందో మా ఇల్లు, మా ఊరు, నాకు బాగా ఇప్పటికి కూడా చాలా ఇష్టం. ఎంత పట్టణంలో నేను అమ్మమ్మ ఇంకా తాతయ్య ఇంట్లో కూడా మ్యామ్. అవునన్నా, అలా ఉండాలి. ఇప్పుడు ఏంటి, అన్ని అపార్ట్మెంట్లు ఇవన్నీ వచ్చేసి ఏమవుతుందంటే రోడ్లు కూడా పెద్దయి అని చెప్పి పెద్దవి చేస్తూ ఆ చెట్లు ఉంచేసి పెద్దవి చేయొచ్చు కదా, కానీ అలా చేయరు. ఆ చెట్లు అదే ఆ చెట్లు మా ఇంటి నరికేస్తున్నారు. ముందర రోడ్ చాలా చిన్నగా ఉందనేసి అన్ని చెట్లు రేకులు అన్ని కొట్టేసి రోడ్ని ఇంకా పెద్దగా చేస్తున్నారు. అదే జరుగుతుంది నాన్న. అలా జరిగితే ఏమవుతుంది చెప్పండి? మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ మనమే పీల్చుకుంటున్నాం కదా, అప్పుడు మనకి మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నాం కదా. మ్యామ్ అందుకే నేను ఇంకా మా నాన్న ఒక చెట్టుని కూడా నాటాము. అందుకే అవునా? క్యాన్సర్స్ కూడా ఎక్కువైతున్నాయి కదండి. ఏమండి? అందుకేనా క్యాన్సర్స్ కూడా ఎక్కువైతా ఉన్నాయి. అవునండి, నిజమే చెప్పారు. మ్యామ్ కొంచెమైనా కార్బన్ డైఆక్సైడ్ మన బాడీ లోపలికి వెళ్ళి మన లంగ్స్ కొంచెం డ్యామేజ్ అవుతాయి మ్యామ్. అవునా? అందుకనే మనకి చేతైనంత వరకు మనకి ఎక్కడైనా అవకాశం కుదిరితే ఒక్క చెట్టు నాటడం అలవాటు చేసుకున్నాం అనుకో, అది చెట్టుని ఎవరిని మనం కట్ చేయనిచ్చకూడదు. మనం నాటి వదిలేస్తున్నాం, తర్వాత దాని రక్షణ ఏంటి చూసుకుంటున్నామా? ఒకవేళ అందుకే నేను చెట్టు నాటాక మొత్తం అన్ని దాని చుట్టూ కంచెం వేసేసాను. మనం ఎంత కంచె వేసినా కొంతమంది ఏంటి అడ్డం వచ్చిందని పీకేస్తున్నారు నాన్న. అది కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. ఇలాంటి విషయాల్లో చాలా బాధపడతాను నేనైతే మాత్రం. మనమే చేతులారా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామని. మహోదయ్ అమ్మా మ్యామ్, ఈవెన్ నా అపార్ట్మెంట్ లో కూడా లైక్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద మేము రోడ్ పాత్ అప్పుడు ఏంటిది అన్ని చెట్లు ఉంటాయి. ఇంటి పక్కన కూడా చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెడుతున్నారులే నాన్న. కొన్ని చోట్ల ఏంటంటే అన్ని మళ్ళీ చెట్లని నాటడం కొన్ని చోట్ల ప్రారంభిస్తున్నారు, కొన్ని చోట్ల ఏంటి ఉన్న చెట్లని నరికేయడం కూడా చేస్తున్నారు. రెండు జరుగుతున్నాయి. అది మహోదయ, అలాగే మా మేడ పైన కూడా కొన్ని మొక్కలు అన్ని ఉన్నాయి. అవునా? ఉత్తమం నాన్న, అన్ని మంచి పని చేస్తున్నారు. వెజిటేబుల్ ఇంకా ఫ్రూట్స్ మొక్కలన్నీ పైన నాటాం మేము. మంచిది, అలానే చేయండి. అది ఇదివరకు ఏమనేవాళ్ళంటే ఒక మనిషి పుట్టాడు అంటే ఒక చెట్టు నాటాలి అంట. ఎందుకు అంటే చెప్పండి, ఒక మనిషి పుట్టాడు అంటే ఒక చెట్టు నాటాలి ఎందుకు వచ్చిందంటే ఆ మాట, ఇప్పుడు మనం పుట్టంగానే ఏం చేస్తున్నాం, మన నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ అంతా ఏంటి బయటకు వదులుతున్నాం కదా. ఆ చెట్టు నాటడం వల్ల ఏమవుతుంది, దాని నుంచి వచ్చే ఆ మంచి గాలిని మనం పీల్చుకొని మన నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ని ఆ చెట్టు పీల్చుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకని ఒక మనిషి పుట్టంగానే ఒక చెట్టు నాటాలి అంటారు. ఆ పద్ధతి చూశాను నేను, కానీ ఇప్పుడు అది లేదు. ఎక్కడో ఏంటి సేవ అంటూ ఎక్కడో సేవ చేస్తున్నారు తప్ప మనకి ఏది అవసరమో అదైతే చేయట్లేదు మనం. అది మాత్రం చూస్తున్నా నేను. సరే, పర్వతః, సూర్యః, వృక్షః, సరిత అంటే నదులు. ఈ నదులు కూడా మనం చెట్లు నాటడం వల్ల ఏమవుతుందంటే నీళ్ళ సంఖ్య కూడా మనకి పెరుగుతుంది ఈ చెట్ల వల్ల కూడా. లేదనుకో, నేను ఒక పుస్తకంలో చదివాను, చెట్లు నాటడం వల్లట ఆ చెట్లు ఉంటాయి కదా. ఒక్క నిమిషం నేను చెప్పినాక మీరు మాట్లాడదు కానీ మానస్.
చెట్లు ఉన్నాయి కదా, చెట్లులోంచి వేరులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లు అనుకో, దాని యొక్క వేరి సంఖ్య ఏంటి, పెద్దగా ఉంటుంది చాలా చోట, బాగా విస్తారంగా ఉంటాయి అన్నమాట. ఇవేం చేస్తే వర్షం పడినప్పుడు కానీ ఇలాంటి వచ్చినప్పుడు కానీ భూమిలోంచి నీళ్ళని అవి అక్కడ స్టోర్ చేస్తాయంట, ఉంచుతాయి అన్నమాట. అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే నీళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ చెట్లన్నిటిని మనం నరికివేయడం వల్ల ఏమవుతుందంటే ఆ భూమిలో అంతా సదనంగా ఒక రోడ్డు లాగా అయిపోతుంది లోపల కూడా. ఆ నీళ్లు నీళ్ళ నిల్వ ప్రవాహం ఉండవు. అనేది ఏమవుతుందంటే అది కూడా ఎక్కడికో కొట్టుకుపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. మనం ఉండే ప్లేస్ లో ఉన్న స్థలాల్లో నీళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. చెట్లు నాటడం వల్ల ఏంటంటే ఈ అవకాశం కూడా ఉంటుంది, నీళ్ళని మనం రక్షించుకోవచ్చు, మంచి గాలి వస్తుంది. అలాగే సూర్యుడి నుంచి వచ్చే తాపం ఉంటుంది. తాపం అంటే ఏంటి, వేడి. వేడి అంటాం కదా, ఇప్పుడు ఎండాకాలం మీద గ్రీష్మకాలం. ఈ కాలంలో ఏమవుతుంది, సూర్యుడి నుంచి వచ్చే బాగా వెండ మనం తట్టుకోవాలంటే కూడా శక్తి కావాలి కదా. ఆ చెట్లు అనేది ఉండటం వల్ల ఏమవుతుందంటే చెట్ల నుంచి మనకి వచ్చే గాలి వల్ల ఆ సూర్యుని యొక్క వచ్చే వేడి గాలులు మనకి తగలవంతగా, ఆరోగ్యానికి కూడా మంచివి. ఈ చాలా లాభాలు ఉంటాయి అన్నమాట వీటి అన్నిటి వల్ల. నీళ్ళ సంఖ్య కూడా అలానే వృద్ధి అవుతుంది. చెప్పు మానస్, చెప్పు నాన్న. మ్యామ్ నేను ఇంటి దగ్గర ఒక ఎంటీ ల్యాండ్ ఉండింది మ్యామ్. విండో బయట దాంట్లో చాలా చెట్లు ఉన్నాయి మ్యామ్. ఇప్పుడు ఎందుకు అవన్నీ కొట్టేస్తున్నారు మ్యామ్? ఎందుకు కొట్టేస్తున్నారంటే మనం పెరిగిపోతున్నాం, మన సంఖ్య, ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే ఏం చేస్తున్నారు, ఇదివరకు ఏమవుతుందంటే ఒక ఇంట్లోనే చాలా కుటుంబాలు ఉండేవి. ఒక తల్లికి ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో ఆ పిల్లలందరూ ఒకే చోట ఉండేవాళ్ళు, ఒక ఇల్లు సరిపోయింది అప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది, అలా ఏమీ లేదు కదా. తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ఇళ్ళు కావాల్సి వస్తుంది. అన్ని ఇళ్ళు కావాలి అంటే ఏం చేయాలి, మరి కొత్త ఇల్లు కట్టుకోవాల్సి, రోడ్డు ఎంత ఏంటి ఇళ్ళకే ఆక్రమించుకుంటున్నాం కదా. ల్యాండ్ అలా కావాలి. మ్యామ్ స్థలం కావాలి. ఇంకా నానా మ్యామ్ అనొద్దు నానా, నాకు మహోదయ అని పిలువు. మహోదయే. యాక్చువల్లీ ఆ చెట్లు ఫ్లడ్స్ నుంచి కాపాడతాయి మ్యామ్. ఎందుకంటే ఆ చెట్లు నీళ్ళు తీసుకుంటే వాటర్ కొంచెం కంట్రోల్ గా ఉంటాయి, లేకుంటే ఫ్లడ్స్, సునామీలు అట్లా వస్తాయి మ్యామ్, హరికేన్స్. అలాగే డ్రౌట్స్ కూడా వస్తాయి మ్యామ్. అవునానా, మరి అందుకే కదా అంటుంది చెట్లు పెంచుకోవాలి అనేది. అందువల్లే ఇవన్నీ అన్నమాట. మనకి పెద్దలు చెప్పిన మాట ఎప్పుడైనా, పెద్దల మాట సద్దిమూట అని అంటాం కదా, ఎప్పుడైనా అది ఎందుకంటే సద్దిమూట అని ఎందుకన్నారంటే ఆ అన్నం కూడా చాలా బలమట, సద్దన్నం అనేది కూడా. పెద్దల మాట సత్యమూట, అది ఎంతైతే మంచి బలంగా ఉంటుందో వాళ్ళ యొక్క మాట కూడా అంత శక్తివంతమైనది, అందుకే పాటించాలి అనేవాళ్ళు. సరే, అయితే ఇప్పుడు నౌక. నౌక అంటే ఏంటి, పడవ. హంసహ. హంసహ, ఈ హంసలు ఏంటి, ఎప్పుడో కథల్లో విన్నాను కానీ నేనైతే చూడలేదు ఈ హంసల్ని. ఇవి తెల్లగా ఉంటాయి అంటారు, కాకపోతే నేను చూశాను. మహోదయ నేను చూసాను. అవునా, ఉత్తమం. అయితే నేనే చూడలేదండి. చూసాను. అవును, ఈ హంసలు ఏం చేస్తాయి నాన్న, మీరు చూస్తారు కదా. ఫుల్ వైట్ ఉంటాయి. నేను చూస్తున్నప్పుడు వాటర్ ఒకరు చెప్పండి, నాకు ఎవరిది మాట అర్థం కాదు. చెప్పు. మ్యామ్ కొన్ని హంసలు అయితే చేపల్ని తింటాయి మ్యామ్, కొన్ని హంసలు అయితే ప్లాంట్స్ ని తింటాయి మ్యామ్. హంసకు ఒక లక్షణం ఉంది తెలుసా, ఏంటది, హంస యొక్క లక్షణం ఏంటి చెప్పండి. ఈదడం. అది అన్ని చేస్తాయి, అది కాదు. ఎవరు చెప్తారు? మ్యామ్ చాలా వైట్ తాగితే అది వాటర్ మిల్క్ సపరేట్ చేస్తుంది. అవునవును. అదేంటంటే హంసల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అది మంచి మాత్రమే తీసుకుంటుంది హంస ఎప్పుడైనా, చెడు అందుకని హంసలాగా గుణంగా, హంస యొక్క మంచి గుణం అంటారు. హంసలో ఇప్పుడేంటి, మనకి వచ్చా పాలు నీళ్లు రెండు కలిసిపోతే కేవలం పాలే తాగాలని మనకి తెలుసా, మనకి చేత కాదు కదా. కానీ హంస చేస్తుంది, అది పాలు నీళ్లు కలిసిపోతే కేవలం పాలను మాత్రమే తాగి నీళ్ళను వదులుతుందట. అది హంస యొక్క చాలా మంచి గుణం, అది దాంట్లో ఉంది. తర్వాత ఏంటి, పత్రం. పత్రం అంటే ఏంటి, ఆకులు. తర్వాత ఇదేంటి, బాల, పాప. ఇక్కడ అమ్మాయి ఉంది ఆడుకుంటుంది, బాల. ఇదేంటి, గాసహ. గాసహ అంటే ఏంటి, గడ్డి. గాసహ. మృగాహ. మృగాహ అంటే ఏంటి, జంతువులు.
బాలహ. బాలహ అంటే మీరే అన్నమాట, పిల్లలు. బాలహ బాలుడు. ఇక్కడ బాలహ అని ఒక్కరినే చూపించారు, అబ్బాయి అని. బాలాహ అంటే పిల్లలు అని అంటామన్నమాట. అస్తు. మ్యామ్ శశక శశకహ ఉంది ఇక్కడ. శశకహ అంటే ఏంటి? కుందేలు. కుందేళ్ళు. ఈ పుష్పం. పుష్పం అంటే ఏంటి? పువ్వులు. పువ్వులు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఆ చెప్పునాను. ఎవరు? మ్యామ్ లక్షణ్య మ్యామ్. చెప్పు నాన్న. మ్యామ్ బాలహ అంటే ఒక పిల్లోడు, బాలహ అంటే చాలా మంది. చాలా ఆడోళ్ళు. ఆడోళ్ళని కదా, బాలహ అంటే ఒక అబ్బాయి, బాలాహ అంటే చాలా మంది పిల్లలు, బాలా అంటే అమ్మాయి, బాలాహ అన్నా కొని చాలా. ఇక్కడ రెండిటికి బహువచనం ఏంటంటే చాలా మంది పిల్లలు అని చెప్పేటప్పుడు ఏంటంటే రెండిటికి మధ్య వ్యత్యాసం అనేది లేదు. బాలాహ అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా బాలాహ, పిల్లలు, చాలా మంది పిల్లలు. ఒక్కరినైతే బాల, ఇద్దరినైతే బాలవ్ అంటారు. అదే ఒకరినైతే బాలహ, బాలవ్, బాలాహ. ఇలాంటివన్నీ మీకు ముందు ముందు నేను చెప్తాను. ఇప్పటికి ఇవాళకి ఇంతవరకు సరిపోతుందిలే. సరే, ఇవాళ ఒక కథ చెప్పుకుందాం అనుకున్నాం కదా. కథ చూద్దాం. కథ చెప్పేసి ఎక్కడ పెట్టాను ఈ కథని నేను? కథ. సరే, కథ నేను చెప్పు నాన్న. ఎవరు? లాక్షణ చేయెత్తారు, మానస్ చేయెత్తారు, ఇంకెవరు? యజ్ఞవల్క్ ట్రస్ట్ నుంచి కూడా చేయెత్తారా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు కూడా? మ్యామ్ నాకేం ప్రశ్న లేదు, నేను అప్పుడే ఎత్తినాను, ఇప్పుడే. అవునా? సరే అయితే చెప్పు మానస్, నీకేంటి ప్రశ్న ఉందా? మ్యామ్ నాకేం లేదు మ్యామ్, కానీ నేమో రోజు ఎర్లీ మార్నింగ్ నేమో లేస్తాను, అప్పుడు నేమో ఒక నిమిషము. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అన్నావు కదా, నేను ఎర్లీ మార్నింగ్ అనేదాన్ని ఏం చెప్పాను సంస్కృతంలో? ప్రాతకాలం. ప్రాతకాలం. ప్రాతకాలే. మ్యామ్ ప్రాతకాలంలో నేమో మానస్, అయితే నువ్వు మాత్రం చాలా సార్లు మహోదయ మహోదయ అని నీకు చెప్తాను. అయితే చాలా సార్లు పనిష్మెంట్ చెప్పాలి, అది 100 సార్లు రాయి అని చెప్పాలి. అయితే నీకు శిక్ష వేయాలి నేను. వేద్దామా? శిక్ష వేసేనా వద్దా? వద్దా? అయితే మహోదయ అంటే అంటారా? మనకి చేతైనంత వరకు ఎంతైతే మనం నేర్చుకున్నామో వాటిని మాత్రమే మనం ఆచరిద్దాం, సరేనా? ఇప్పుడు మహోదయే నేర్చుకున్నాము, మహోదయే. అదే ఉదయం పూటన ఏమంటారు? ప్రాతకాలం అని నేర్చుకున్నాము. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పడాన్ని ఏమన్నా సుప్రభాతం అని నేర్చుకున్నాము. ఒక్క నిమిషం సమీక్ష, ఒక్క నిమిషం నాన్న, నేను చెప్పనండి. ఇలా నేర్చుకున్నాం కదా, ప్రాతకాలం అని, మధ్యాహ్న కాలే, శుభరాత్రి, ఇలాంటి అన్ని నేర్చుకున్నాం కదా. చిన్న చిన్న పదాలే కదా, మీకు ఏమైనా కష్టంగా ఉన్నాయి ఆ పదాలు? లేవు కదా. లేనప్పుడు ఏం చేయాలి? మీరు కొంచెం ఆచరిస్తారా? అభ్యాసం చేస్తారా? వాటిని చేయాలి. ఉత్తమం నాన్న, ఉత్తమం. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలనుకున్నావు మానస్? మ్యామ్ నేనేమో బర్డ్ వాచింగ్. అదిగో మళ్ళీ మ్యామే అనేసావు. మహోదయే నేమో బర్డ్ వాచింగ్ చేస్తాను మహోదయే. అంటే నాకు చాలా బర్డ్స్ కనిపించాయి మహోదయే. బర్డ్స్ ఇందాక ఏమనుకున్నాం? బర్డ్స్ ని నాకు చాలా కనిపించాయి మ్యామ్. ఉత్తమం. అవి చూసినప్పుడు ఏమనిపించింది నీ మనసులో ఏమనిపించింది? కగాహలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాగున్నాయి అని అనిపిస్తుంది. సుందరం అస్తి మమ మనసి సంతోషః అస్తి. అవునా? సంతోషపడింది. ఆ పక్షులను చూడంగానే అందంగా ఉన్నాయి అనిపించింది. అవునా? సరే అయితే మహోదయ్, నాకు కూడా ఒక చోట చాలా కగాహాలు కనిపించాయి మ్యామ్. అప్పుడే నేను వాటికి ఒక బౌల్లో వాటర్ పెట్టాను మ్యామ్.
వాటిని ఏమనాలనుకున్నాం మనం? ఏమనుకోవాలనుకున్నాం? పానీనా? ఓయ్ పానీనా? మహోదయ ఆ జలం కదా, జలం నేను జలం. కూడా నేనైతే ఫుడ్ ఇంకా వాటర్ పెట్టేస్తాను మ్యామ్. ఆహారము జలము చ స్థాపయ. సరే సరే సరే, ఇంక మీరు మాట్లాడొద్దు పెద్ద. అసలు చూడండి, అల్లరి చేస్తున్నారు పిల్లలు, బాగా అల్లరి చేస్తున్నారే. నా పాఠం నచ్చలేదా మీకు? అల్లరి చేసేస్తున్నారు. మరి ఎందుకు అల్లరి చేస్తున్నారైతే? అల్లరి చేయకూడదు కదా, పెద్దగా కూర్చోవాలి కదా. మహోదయే చెప్పినారా? ఎవరు? పెనుగొండ తిలక్. నానా ఏంటి నాన్న, ఏమన్నా ప్రశ్న? మహోదయ ఏం లేదు, ఇప్పుడే నా సాంస్క్రిట్ బుక్ వచ్చింది మహోదయ, సరళ బుక్. ఓ ఉత్తమం ఉత్తమం. అయితే దాంట్లో ఉన్న పదాలన్నీ అభ్యాసం చేయి నాన్న. ఓకే మహోదయ. అస్తు మహోదయ. చెప్పు నాన్న. సమీక్ష ఏంటి? వెనస్డేలో సండేలో నువ్వు చెప్పవు స్లోగన్స్ నేర్చుకో. చెప్తా అన్నారా? సరే చెప్తారా? చెప్పోతే. ఒకటి అయిపోయింది ఇవాళ. ఏంటి సమయం అప్పుడే అయిపోయింది, ఒకటి అయిపోయింది. మన సమయం అయిపోయింది. ఇంకా ఎక్కువ సమయం తీసుకున్నాము ఇవాళ. చాలా శ్రద్ధగా విన్నారనుకుంటాను. సరే చెప్పు నాన్న, నువ్వు చెప్పేసి తరగతి ముగించేసేద్దాం. మహోదయ్ చెప్పు నాన్న. లాక్షణ్య చెప్పు. మ్యామ్ ఈరోజు నాకు ఒక శ్లోకం వచ్చింది ఈరోజు. సరే సరే, అయితే ఇవాళ మీ ఇద్దరు చెప్పేసేయండి. రేపు తరగతిలో మహోదయ నేను చెప్పొచ్చా? అలాగే చెప్తి కన్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకటి చెప్పండి. ఇందాక సమీక్ష చెప్తా అన్నావు, చెప్పు నాన్న. త్వరగా చెప్పాలి. సమీక్ష అన్మ్యూట్ చేసుకో. యోగేశ్వర ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకేమి వినిపించట్లేదు నీ మాట. కెమెరా ఆన్ చేసుకో. ఫస్ట్ చాప్టర్. యోగేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ చిత్నాయ నీతాయ సానారి విద్యాయ నీలకంఠాయ నిత్యాయ. చక్కని ప్రయత్నం చేసావు, కానీ నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు. నీ మాట అయితే అస్సలు అర్థం కాలేదు. నేను చెప్పాలంటే యోగేశ్వరాయ ఒక్కటి, నాకొక్కటి, అదొక్కటి అర్థమైంది. రేపు రేపు చెప్పు. రేపు బాగా నేర్చుకోండి. చెప్పు నాన్న. భజో సీతారాం భజో ఇది మొన్న రాధేశ్యామ్. చెప్పావు కదా నాన్న నువ్వు. మ్యామ్ మొన్న చెప్పింది వేరేది మ్యామ్. మహోదయే వేరేది. సరే చెప్పు. భజో సీతారాం భజో రాధేశ్యామ్ భజో సీతారాం భజో రాధేశ్యామ్ గోవింద గోపాల సాయి హరే రామ్ గోవింద గోపాల సాయి హరే రామ్ భజో సీతారాం భజో రాధేశ్యామ్ భజో సీతారాం భజో రాధేశ్యామ్ కేశవ మాధవ రాధవల్లభ కేశవ మాధవ రాధవల్లభ వరద నారాయణ నయనభిరామ్ వరద నారాయణ నయనభిరామ్ గోవింద గోపాల సాయి హరే రామ్ గోవింద గోపాల సాయి హరే రామ్ భజో సీతారాం భజో రాధేశ్యామ్ భజో సీతారాం భజో రాధేశ్యామ్ గోవింద గోపాల సాయి హరే రామ్ గోవింద గోపాల సాయి హరే రామ్. ఉత్తమం నాన్న. నేను చెప్పొచ్చా? చెప్పు నాన్న.
సరే, ఇవాళకి తరగతి నువ్వు చెప్పేసినా నువ్వు చెప్పేశాక తరగతి అయిపోకూడదాము, అవ్వచ్చేద్దాము. నువ్వు ఒకసారి చెప్పినానా? నేను ఆ పిల్ల తర్వాత చెప్పచ్చా? అంటే సమస్త ఇవాళ నాకు కొంచెం ఎక్కువ పని ఉంది నిజం చెప్పాలంటే, కానీ మీకోసం నేను నా పని అంతా పక్కన పెట్టుకొని వచ్చాను. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు. కొంచెం ఆ పనిలో ఉన్నాను కూడా. నేను మహోదయ చెప్పాలంటే ఈ ఇవాళ రోజు కక్ష మా బాబాయ్ వద్దులే పుట్టినరోజు అనుకున్నాను నేను. కూడా. వద్దులే పెట్టొద్దులే అనుకోని కూడా లేదులే కాసేపు చెప్పేసి వెళ్ళిపోదాంలే అనుకున్నాను. కానీ ఇవాళే ఇంకా ఎక్కువ తీసుకున్నాను. మహోదయ ఈ రోజు మా బాబాయ్ పుట్టినరోజు కూడా. అవునా? జన్మదిన శుభాశయాః. ఈరోజు మా తమ్ముడు పుట్టినరోజు. ఓ ఉత్తమం. జన్మదిన శుభాశయాః సర్వేభ్యः. ఎవరైతే అద్యతన జన్మదిన అస్తి సర్వేభ్యः కృతే జన్మదిన శుభాశయాః. ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. అవును, పాడారా ఎవరైనా? ఇది జన్మదినం, ఇది శ్లోకం ఉంది కదా, పాడారా మీ వాళ్ళకి? నేను పాడచ్చా? నాకు కాదు, మీ వాళ్ళకి పుట్టినరోజు వాళ్ళు చేసుకుంటున్నారు కదా. పాడాను మ్యామ్. పాడారు కదా, ఉత్తమం. అయితే మ్యామ్, నేను ఎందుకంటే పాడతాను మీకైతే మ్యామ్. పాడిద్దాం అనుకున్నానులే, కానీ నాకైతే పనుంది నాన్న, నిజంగా పనుంది. మ్యామ్ ని సన్ కి నేమో పాడొచ్చా మ్యామ్? ఏనా మ్యామ్ మేము సాంస్క్రిట్ బర్త్డే సాంగ్ నేమో పాడొచ్చా మ్యామ్? పాడొచ్చు, కానీ ఇవాళ వద్దులేనా నేను. సరే, ఇవాళైతే ఎవరెవరికి జన్మదిన ఎవరికి వచ్చి పాట వాళ్ళందరూ కలిపి ఒకే కంఠంతో పాడతారా మరి? అందరూ కలిసి ఒకే కంఠంతో పాడాలి, ఒకే కంఠంతో పాడాలి. మళ్ళీ నేను మళ్ళీ పునః వదతు ఇది నేను చెప్పనన్నమాట. ఒక్కసారిగా పాడాలి. ఇది పాడేసి మనం శాంతి మంత్రం చెప్పుకుందాం, సరేనా? సరే మహోదయ. సరే, అందరూ మైక్లు ఆన్ చేసేయండి. అయితే ఎవరికైతే వచ్చో వాళ్ళందరూ ఒకే కంఠంతో పాడాలి. వెయిట్ మ్యామ్, నేనేమో కౌంట్ డౌన్ చేస్తాను. కౌంట్ చేయి. 3 నేను చెప్తా. 1 2 3 ప్రారంభం కరోతు. జన్మదినమిదం ఐ ప్రియా సఖే జన్మదినమిదం ఐ ప్రియా సఖే శాంతనోతు సర్వదా ముదం సర్వదా ముదం జన్మదినమిదం ఐ ప్రియా సఖే ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా సార్థకం. జన్మదినమిదం ఐ ప్రియా సఖే జన్మదినమిదం. చాలా చక్కగా అందరూ చక్కగా పాడారు. మీ అందరికీ అభినందనలు. సరే, అయితే శాంతి మంత్రం చెప్పుకుందాము. ధన్యవాదః. థ్యాంక్ యూ మాస్తున్నానా. ధన్యవాదః ఇతి వదతు. మహోదయ నేను పాడచ్చా శాంతి మంత్రం? శుద్ధం చక్కగా వచ్చినానా? తప్పు ఉచ్చారణ దోషం లేకుండా వచ్చు మ్యామ్. అయితే పాడు. అందరూ మైకులు ఆన్ చేసుకోండి అన్న. తను చెప్తాడు, ఒక లైన్ చెప్పమ్మా. నువ్వు తర్వాత మీతో పాటు నువ్వు చెప్పంగానే మేమందరం కలిపి పలుకుతాం, సరేనా? సరే మహోదయ. చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు.
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुर्गभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः सर्वं श्रीकृष्णार्पणमस्तु ధన్యవాదः అందరి సర్వేభ్యः ధన్యవాదः ధన్యవాదः మ్యామ్ ధన్యవాదः మహోదయే ధన్యవాదः మహోదయ సరే ఇప్పుడు ఏం చేయాలి మీరు ఏం చేయాలి ఇవాళ జరిగిన తరగతిని అంతని మళ్ళీ ఒకసారి మీరు అభ్యాసం చేసుకోవాలి అర్థమవుతుందా మళ్ళీ మళ్ళీ మనం చెప్పిందే మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం అనుకో మనం ముందుకు వెళ్ళలేం అవునా మీరు నేను చెప్పడం నా బాధ్యత నేర్చుకోవడం మీ బాధ్యత అవునా మీకోసం అయితే నేను చాలా కొత్తవి నేర్చుకుంటున్నాను నిజం చెప్పాలంటే నేను నా అప్పుడు కూడా ఇంతగా చదివానో లేదో తెలియదు కానీ మీకోసం అయితే చదువుతున్నాను నేను మీరు కూడా నా కోసం చదవండి చదివి అవన్నీ ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నానో వాటన్నిటినీ చక్కగా అభ్యాసం చేయండి రేపటి తరగతిలో మీరు చెప్పండి నేనైతే స్లైడ్స్ అలా చూపిస్తాను మీరే చెప్పండి నాకు మీరు చదివిని ఏం చేస్తారు ఉచ్చారణ దోషాలు ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పి మీరు రికార్డ్ చేసి ధ్వని ముద్రణం మాం నాకు ప్రేషయతు అర్థమైందా ప్రేషయంతు మీ అందరూ పంపించండి మీరు వాయిస్ మెసేజ్ నాకు పంపించండి అర్థమవుతుందా మీరు ఇప్పుడు ఏదైతే చెప్పానో వాటన్నిటిని ఒక్కసారి చదవండి చదివిన వాటిలో ఏమన్నా దోషాలు ఉన్నాయా అని నాకు పంపించండి ఏమన్నా ఉంటే నేను చూసి సరిచేస్తాను లేకపోతే మీ చేత రేపు నేను చదివిస్తాను వచ్చే ఆదివారం అస్తు ధన్యవాదः పునః రవివాసరే మేలిష్యామः అస్తు